హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు కొరాడ్ డీసీ పవర్ సప్లై అన్బాక్సింగ్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బాక్స్ మీద దీని గురించి డీటెయిల్స్ ఏముందో చూద్దాం. ఇటువైపు చూస్తే డిజిటల్ కంట్రోల్డ్ ప్రోగ్రామబుల్ డీసీ పవర్ సప్లై అని ఉంది. ఇటువైపు చూస్తే మోడల్ నెంబర్ అయితే ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఇటువైపు చూస్తే ఇటువైపు కూడా డిజిటల్ కంట్రోల్డ్ ప్రోగ్రామబుల్ డీసీ పవర్ సప్లై అని ఉంది. ఇప్పుడు బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా లోపల ముందుగా అయితే మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఇంకా ఒక ఏసీ పవర్ కార్డ్ అయితే ఇచ్చాడు. పవర్ సప్లై అనేది డ్యామేజ్ అవ్వకుండా సిలికాన్ స్పాంజ్ తోటి చాలా పకడ్బందీగా అయితే ప్యాకింగ్ చేశాడు. ఈ పవర్ సప్లై బయటికి తీస్తే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడైతే కూలింగ్ ఫ్యాన్ ఇచ్చాడు. లోపల ఉన్న వేడిని అనేది బయటికి తీసుకురావటానికి ఈ కూలింగ్ ఫ్యాన్ అనేది ఉపయోగపడుతుంది. పవర్ కార్డ్ని అయితే కనెక్ట్ చేశాను. ఫ్రంట్ వైపు చూస్తే ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఈ ఆన్ ఆఫ్ స్విచ్ ఆన్ చేయగానే ఈ విధంగా అయితే పవర్ సప్లై అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ కింద వైపు చూస్తే అవుట్పుట్ టెర్మినల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ మైనస్ గ్రౌండ్ అనేవి 3 టెర్మినల్స్ ఇచ్చాడు. ఇంకా ఇక్కడ బటన్స్ కూడా ఉన్నాయి. M1 M2 M3 M4 అని ఉన్నాయి. వోల్టేజ్ని యాంప్స్ని మనం కంట్రోల్ చేసుకోవటానికి ఒక కంట్రోల్ ఇచ్చాడు. అయితే నేను ఇంకొక వీడియో ఈ బటన్స్ ఏంటి, ఈ బటన్స్ వల్ల మనకి ఉపయోగం ఏంటి, M1 M2 M3 M4ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, పూర్తి వివరాలతో అయితే నేను ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.